హ్యాపీయా? అందరు హ్యాపీయా? హ్యాపీయా? మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని. అసలు చూసి ఉండరు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దన్నా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ, అభిమానులు కానీ, ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ 7 సార్లు చూశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుద్ది. ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది, చరిత్రని గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి. సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. కాసేపు సైలెంట్గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్. సైలెంట్. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే. మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకు 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. 10 సార్లు చూస్తామని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. సో ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది తప్పకుండా. మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి, అరవకుండా చూడండి, కామ్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన. నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరు సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో ఆయన, రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. సార్, మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాకు అర్థమైపోతుంది పక్కా బ్లాక్ బస్టర్ అని.